హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నైట్ నేను వెన్నపూస కాస్తున్నాను అనమాట. ఈరోజే తీసుకొచ్చారు వెన్నపూస. నేను లేట్ చేయకుండా ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసి పెట్టేశాను. ఇది మొత్తం కిలోన్నర వెన్నపూస. ఎంత అవుతుందో చూద్దాము. ఎప్పుడు కిలో తెస్తాము, ఈసారి కిలోన్నర. ఇది వరకు 700 అండి వెన్నపూస కిలో, ఇప్పుడు 800 అంట. పెరిగిపోతున్నాయి రేట్లు కూడా. ఇంకా దగ్గరుండి అయితే కాచుకోవాలి, ఎందుకంటే మాడిపోతే నెయ్యి బాగోదు, అలానే కాగకపోయినా కూడా దాని టేస్ట్ ఉండదు. సో దగ్గరుండి జాగ్రత్తగా కాయాలి. ఇందులో కొంతమంది కరివేపాకు వేస్తారు, కొంతమంది తమలపాకు వేస్తారంట. మేమైతే కరివేపాకు వేస్తాం. నేనైతే ఇది పెద్దక్క దగ్గర నేర్చుకున్నాను. ఇంకొకసారి నేర్చుకుని ఇంకప్పటి నుంచి నేనే ఇంట్లో తయారు చేసేసుకుంటానమాట. మాకు నెయ్యి వాడకము అని అంటే ఇడ్లీలోకి మేము ఎక్కువగా తింటాం, తర్వాత బిర్యానీస్ అలా అనమాట. పిల్లలకి చాలా మంచిది, పిల్లలనే కాదు పెద్దవాళ్ళకి అందరికీ మంచిదే. చాలామంది ఇది తింటే ఫ్యాట్ అయిపోతారు, అరగదు, డైజెషన్ సరిగ్గా ఉండదు అని అంటారు. కానీ కాదంటండి, డాక్టర్స్ కూడా చెప్తున్నారు నెయ్యి తింటే మంచిగా అరుగుదల ఉంటుందని చెప్తున్నారు. సో తీసుకోవచ్చు, తప్పేం లేదు, కానీ మించి తీసుకోకూడదు. మంచిది కదా అని ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ తగిన మోతాదులో తీసుకుంటే మనకేమి ఇబ్బంది ఉండదు. నేను డబ్బాల్లోకి వేసినప్పుడు వీడియో తీయలేదండి, ఆల్రెడీ వాళ్ళిద్దరూ పడుకున్నారు. ఇక నాకు ఎందుకు పని డిలే ఉండకూడదని కంప్లీట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే ఇడ్లీ వేసాను, ఇంకా నెయ్యి కావాలి కదని ఇంకా డబ్బాల్లోకి వేసేసుకున్నాను. చూడండి వేడిగా ఉంది, మూత అయితే ఒక సైడ్కి పెడతాను. ఇంత వచ్చింది, ఒక డబ్బా వచ్చి ఒక చిన్న డబ్బా అనమాట. ఇది మొత్తం నాకు 1200 అండి. నెయ్యి మొత్తం కూడా కిలో 800 తప్పున మనకి కిలోన్నర వెన్నపూస 1200. టైం చూసారా, 12:30 అవుతుంది. ఇంకా నేను స్నానం చేసి పడుకోవాలి. నెక్స్ట్ డే మీకు నెయ్యి అయితే చూపిస్తాను, మీకు ఎట్లా వచ్చింది ఏంటి అనేది, నేను పర్ఫెక్ట్గా చేయగలిగానా లేదా అనేది. ఇక అసలు ఒక్కబోతైతే మామూలుగా లేదు. ఇంకా 2 గంటలు అదంతా శుభ్రం చేసి కాచి అదంతా స్ట్రెయిన్ చేసి డబ్బాలోకి పోసి అది చల్లారకు మూతలు పెట్టి వెళ్ళేసరికి నాకు 2 hours పట్టింది. 12:30. ఇంక ఇప్పుడు స్నానం చేసేసి పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీకు నేను చూపిస్తున్నాను నెయ్యి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో, పోసగా వచ్చింది. చూడండి, నేను స్పూన్తో అడుగు నుంచి తిప్పి చూపించినా మీకు ఎక్కడ మాడిన కలర్ అయితే కనిపించట్లేదు. ఇలా వస్తే మనం పర్ఫెక్ట్గా చేసామని అర్థం. ఎప్పుడు కూడా నేను ఇలాగే చేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చక్కగా మంచిగా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్.